10 ఏళ్ళు 20,000 కోట్లు బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ భూముల అమ్మకాల తీరిది. పర్యావరణ విధ్వంసం, జలవనరుల నిర్మూలన, ఆకాశ హర్షాలతో కాలుష్య ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికీ అప్పటి లెక్కలని తీస్తున్న రేవంత్ సర్కారు ప్రజల ముందుంచి బీఆర్ఎస్ నిలదీయాలని యోచన. కేటీఆర్ భూముల వెనక్కి వ్యాఖ్యలపై గరం వెనక్కి తీసుకుంటామంటే పరిశ్రమల అని ప్రశ్న. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుందనే ఆందోళన. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కోకపేట భూముల వేలం రద్దుకు నిరుద్యోగుల ధర్నా. కేటీఆర్ పై ఫైర్ అంటూ చూస్తున్నాం. సో నేను చెప్తా ఉన్నాను కదా, ఈ రాష్ట్రానికి తెలంగాణ ద్రోహి ఎవడైనా ఉన్నారు అంటే అది కల్వకుంట్ల కాలకేయులు మాత్రమే. వీళ్లకు గత 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి లక్షల కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూములు దొబ్బి తిన్నారు అక్రమంగా అనేది తెలుస్తా ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ మనసొప్తలేదు. సో తెలంగాణ ప్రజలు ఓటేయలేదు, మమ్మల్ని అధికారంలోకి మళ్ళీ మాకు అధికారం కట్టబెట్టలేదు అనేటువంటి ఒక దృక్పథంతో తెలంగాణపై పగబట్టినటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఈరోజు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. తెలంగాణ సమాజానికి మంచి చేయకుండా చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉన్నారు. సో దీన్ని అందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా దుష్ప్రచారం చేసి ప్రజలలో ఒక కృత్రిమమైనటువంటి నెగిటివిటీని తీసుకురావడం ఒక దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు ఈ కల్వకుంట్ల కాలకేయులు. దయచేసి తెలంగాణ సమాజమా గమనించండి. ఈ కల్వకుంట్ల కాలకేయులు తెలంగాణ సమాజంపై చేస్తున్నటువంటి భారీ కుట్రను గమనించండి. వీళ్లను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించండి. వీళ్ళు తెలంగాణకు ప్రమాదకరం. వీళ్ళు తెలంగాణకు పట్టినటువంటి శనిపీడ. వీళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి గతంలో సీమాంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థ ఏ విధంగానైతే దోచుకు తిన్నదో, దొబ్బుకు తిన్నదో దానికంటే 100,000 రేట్లు ఈ గత 10 ఏళ్ల కాలంలో దొబ్బి తిన్నటువంటి ఈ కల్వకుంట్ల కాలకేయులు ఆనాటి పెట్టుబడి ఆ సీమాంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాల కంటే చాలా పెద్ద నష్టం చేసిరు. వాళ్ళకంటే చాలా పెద్ద ద్రోహులు వీళ్ళు. దయచేసి తెలంగాణ సమాజమా ఈ కల్వకుంట్ల కాలకేయులను తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించడమా లేదంటే ఈ తెలంగాణలోనే పాతర పెట్టడమా అనేది తెలంగాణ సమాజం డిసైడ్ చేయాలి. వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటే తెలంగాణ సమాజానికి బాగు ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ వీళ్ళ వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉన్నది. వీళ్ళు మళ్ళా అధికారంలోకి వచ్చి మళ్ళా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ఒక ధోరణితో పనిచేస్తూ ఉన్నారు. దయచేసి దీన్ని అంతటిని కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.